ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు గవర్నర్ ప్రసంగించనున్నారు. 25వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఎస్సీలో చర్చించి నిర్ణయించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, బడ్జెట్ సమావేశాలకు ఏ విధంగా సన్నద్ధమవుతోంది సర్కార్? థ్యాంక్ యూ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే 20వ తేదీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అందరి అధికారులకు కూడా ఒక సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ నెల 24 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు రాష్ట్ర గవర్నర్ సభలో ప్రసంగించే ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అలాగే పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపైన కూడా గవర్నర్ ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఆ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలా, ఏ అంశాల మీద చర్చించాలా అనే మొత్తం మీద కూడా బీఎస్సీ సమావేశం నిర్ణయించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చేస్తే ప్రధానంగా చూసుకుంటే ఈసారి జరిగే ఈ బడ్జెట్ సమావేశం ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ప్రధానంగా 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అంటే వార్షిక బడ్జెట్ కూడా పూర్తి స్థాయి అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 25వ తేదీ కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ బడ్జెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు కూడా సర్కులర్ జారీ చేశారు. ఆయా శాఖలు కూడా ఇప్పటికే తమ బడ్జెట్ ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు 25 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 20-25 మధ్య వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.